అరకులోయలో భూప్రకంపనలు కలకలం రేపాయి. భయంతో జనం రాత్రంతా కూడా జాగరణ చేశారు. అల్లూరు జిల్లా అరకులోయలో భూప్రకంపనలు జనాలను ఒక్కసారిగా బెంబేలెత్తించాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇళ్ల నుంచి మొత్తం బయటకు పరుగులు తీశారు జనం. రాత్రి 11 గంటల 31 నిమిషాల సమయంలో భూమి కంపించిందని చెప్తున్నారు. భయంతో రాత్రంతా కూడా రోడ్లపైనే జనం జాగారం చేశారు. ఒడిషా కోరాపుట్లో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. పాడేరు ఏజెన్సీలో భూ ప్రకంపనలతో జనం వణికిపోయారు. అరకు, పాడేరు, హుకుంపేట్, పెదబయల్లో స్వల్పంగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏఓబీలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు జనం. అరకులోయలో ఇప్పటి వరకు ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదంటున్నారు జనం. భయంతో రోడ్లపైనే జాగారం చేశామని చెప్తున్నారు. భూమి అదిరింది. తీరమని చూస్తే లేకపోతే ఏదైనా సామాన్ పడిందేమో నేను అనుకున్నాను. ఇటాటి పెంకులు కూడా కదిలిపోయింది. అసలు ఊహించలేని పరిణామం ఇది. ఫస్ట్ టైం అనుకుంటాను పాడేరులోని ఈ ఫస్ట్ టైం జరగడం. నైట్ 11:45 ఇది ఊహించని పరిణామం. అనుకోకుండా పాడేరులో ఫస్ట్ టైం ఇది రావడం. అది భూ కంపించిందన్న విషయాన్ని మాకు కూడా తెలియదు. తర్వాత ఏంటని చెప్పి చూసేసరికి భూకంపం ఏమైనా ఆందోళనకి గురి అయ్యాము. అది అవునా కాదనే లోపు మా డిఎస్పీ గారు ఫోన్ చేసి ఇది భూమిలుగా కంపించింది, ఇది భూకంపం అంటారు, కొద్దిగా ప్రజలకి అలర్ట్ చేయండి అని చెప్పారు సార్. మాకున్న సర్కిల్ ప్రకారంగా అందరికీ చెప్పాము సార్. ఇది రాత్రి 11:35-40 మధ్యలో భూకంపం వచ్చింది. లేచి చూసేసరికల్లా మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం భయాందోళనకి గురి చెందాల్సి వచ్చింది. పరిసర ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల అంతా కూడా 11 మండలాలు కూడా కంపించిందని అందరూ చర్చించుకుంటున్నారు. కొంచెం భయం వేసింది. సీలేరు షియర్ జోన్ లో జరిగే పరిణామాలే ఈ భూ ప్రకంపనలకి కారణమంటున్నారు ఏయూ జియాలజీ ప్రొఫెసర్. ఇక సీలేరు షియర్ జోన్ 500 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, భూమి పొరల్లో నిర్మాణ సర్దుబాటు జరుగుతూ ఉంటుందని, ఈ రీఅడ్జస్ట్మెంట్ అయ్యే క్రమంలోనే భూ ప్రకంపనలు వస్తాయంటున్నారు. నిన్న రాత్రి అరకు, పాడేరు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించినట్లుగా నేషనల్ సీస్మోలాజికల్ సెంటర్ వారు రికార్డ్ చేయడం జరిగింది. దీని యొక్క ఎపి సెంటరు కోరాపుట్ ప్రాంతాల్లో రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇది నార్మల్గా 4.4 మ్యాగ్నిట్యూడ్గా షాలో ఆఫ్ అబౌట్ 10 to 15 కిలోమీటర్స్ డెప్త్లో రికార్డ్ చేయడం జరిగిందనమాట. నార్మల్గా మనం ఈస్టర్న్ ఘాట్స్ని చూస్తే ఈస్టర్న్ ఘాట్స్ నార్మల్గా టెక్టానికల్గా స్టేబుల్ ఏరియా అయినప్పటికీ దాని వెస్టర్న్ పార్ట్ మోస్ట్లీ ఈ క్రాటాన్స్తో జాయినింగ్ అయిన దగ్గర షియర్ జోన్ ఉండడం, నార్మల్గా మేజర్గా మనకి సీలేరు షియర్ జోన్ అనేది రికార్డ్ చేయడం జరిగిందనమాట. ఈ సీలేరు షియర్ జోన్ నార్మల్గా 500 కిలోమీటర్స్ లెంత్ ఉంటూ 10 to 11 కిలోమీటర్స్ విడ్త్ ఉండడం. ఈ షియర్ జోను రీయాక్టివేషన్ జరిగినప్పుడు స్ట్రక్చరల్ రీఅడ్జస్ట్మెంట్స్ ఈ క్రస్ట్లో జరిగినప్పుడు ఇలాంటి షాలో ఎర్త్క్వేక్స్ నార్మల్గా ఈస్టర్న్ ఘాట్స్లో ఇంతకు ముందు కూడా మనం రికార్డ్ చేయండి.